హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి కర్ణాటకలో చిక్బాలాపూర్ డిస్టిక్ బాగేపల్లి నుండి ఒక 25 కిలోమీటర్ల దూరంలో తోళ్లపల్లి పక్కన గుమ్మ నాయకపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈ విలేజ్ పక్కనే మనకు ఒక పెద్ద కొండ ఫోర్ట్ ఉంది. ఈ కొండపైన వచ్చేసి 3 ఫోర్ట్లు అయితే ఉన్నాయంట, అంటే 3 కోట్లు అయితే ఈ కొండపైన అయితే ఉన్నాయంట. చూద్దాం రండి. విజయనగర రాజులు ఉంటారు కదా, రాజుల తర్వాత పాళ్యగారులు అంట. అందులో ఒక వ్యక్తి పేరు ఈ కోటకైతే పెట్టినారు. సేమ్ గుమ్మనాయక పల్లి ఉంది కదా, ఆ పల్లె పేరే ఈ కోటకైతే పెట్టినారు. చాలా చాలా బాగుంది. మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. చూద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కోటకి ఎంట్రెన్స్. మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్, పోతున్నాము కొండపైకి. చూడండి, మేము వచ్చేసి 4 మెంబర్స్ అయితే వచ్చినాము హిందూపూర్ నుండి. ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో ఎక్కడా లేదు ఈ కోట గురించి వీడియోలో, యూట్యూబ్లో ఎక్కడే దొరకదు. ఫస్ట్ టైం మేమే తీస్తాండేది. చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఎంట్రెన్స్. ఇక్కడ చూడొచ్చు అంతా. ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఏం లేదు, మొత్తం అంతా కొండలు ఉన్నాయి అంతే. అంతా పడిపోయింది. బాగుంది అంటే చూడ్డానికి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డోరు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే మనం చూడొచ్చు స్తంభాలు, అన్ని పురాతనమైన డిజైన్స్ అన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని మామూలుగా లేదు. పవర్ సప్లై కూడా పోయింది పైకి, చూడొచ్చు. పవర్ కూడా ఉంది, కరెంట్ ఫాల్స్ కూడా వేసినారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూడండి, వ్యూ అయితే మామూలుగా లేదు. అక్కడ కూడా పాడుబడిన మనకు గదులైతే కనిపిస్తాయి. అక్కడ ఇక్కడ 2 చోట్ల. అక్కడ అమ్మవారి ఆలయం అయితే ఉందంట. ఇది విలేజ్. ఇక్కడ కూడా చూడండి, మంచి డిజైనబుల్ గా ఉంది. ఇక్కడ ఒకసారి చూద్దాం. మాకేనే ముందుగానే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఆల్రెడీ కెట్ట వచ్చేసింది మధ్యలోకి వస్తేనే. ఫ్రెండ్స్, ఇలాగే వెళ్ళాలి. అక్కడ స్లోప్ కొండ స్లోప్ ఉంది కదా, కొండ దగ్గర. ఆ కొండ దగ్గర అయిపోయిన తర్వాత మేము ఇలాగే వెళ్తున్నాము. బాగుంది. ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్. మామూలుగా లేదు, లొకేషన్ ఎక్సలెంట్ గా ఉంది. 1 డే ట్రిప్ రావడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది బాగేపల్లికి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేస్. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూడండి, వ్యూ మామూలుగా లేదు. మేకలు కాసే వ్యక్తి చూడండి ఎక్కడున్నాడు, పైన టాప్ లో కూర్చోన్నాడు. సూపర్ గా ఉంది. ఇక్కడ కూడా మామూలుగా లేదు. ఇలాగ మేము వచ్చిండేది. ఫ్రెండ్స్, ఏముంది చూడండి, ఇక్కడ 2 వైపులా మనకి స్వామి వెంకటరమణ స్వామి యొక్క నామాలు. సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఇలాగ మనం ఓపెన్ అయ్యి వెళ్తే చూడండి, కొండ. అబ్బా, ఫైనల్ స్టేజ్ ఇది. చూడొచ్చు, పైన ఏదో టెంపుల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాచిలర్స్ వచ్చి ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇక్కడ డిజైన్ చూడండి, మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. ఈ కోటలో ఇది ఒక ఎంట్రన్స్ అనుకుంటాను, ఇది ఒక కోట ఉండొచ్చు, అంతా పడిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పై నుండి 4 చెరువులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, చుట్టూ చెరువులే ఉన్నాయి. చెరువులు, కొండలు, ఇక్కడ విలేజ్. ఇలాగే మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, చిన్న టెంపుల్ మాదిరి చూడొచ్చు, చాలా చాలా బాగుంది. చూద్దాం, ఈ టెంపుల్ ఉంది ఏదో. ఫ్రెండ్స్ చూడండి, మేము ఆల్మోస్ట్ ఒక 20% అయితే ఎక్కేసినాము. ఇక్కడ కొండ స్లోప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అక్కడ చిన్న గది కూడా ఉంది. ఇలా వెళ్ళాలంటే ఇట్లా పైకి చూద్దాము. ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే కోట పైకి అయితే వచ్చేసినాము. సూపర్ గా ఉంది, వ్యూ మాత్రము ఎక్సలెంట్ గా ఉంది. చూడండి కొండ ఏముందో మామూలుగా లేదు. చాలా మందికి తెలియదు ఇది బాగేపల్లికి దగ్గరలోనే ఉంటుందని. సూపర్ గా అయితే సూపర్ గా ఉంది. చూడండి పైన బ్యాచిలర్స్ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ కోటకైతే గోడ ఉంది, అంతా కూలిపోయిందేమంటే ఇక్కడ టెంపుల్స్ అయితే లేవు. చూడొచ్చు, చూడండి ఇదంతా కోట గోడ చూడొచ్చు మీరు. కోట గోడ పైన అయితే ఇక్కడ పెద్ద కొండ ఉంది, మంచి వ్యూ లొకేషన్ ఇది. నేను ఇంకా పైన టెంపుల్స్ అయితే ఏమైనా ఉంటాయనుకున్నాను, టెంపుల్స్ అయితే ఏం లేవు. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మూవీ షూటింగ్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, చిన్న రీల్స్ కానీ చేసుకోవడానికి మామూలుగా ఉండదు ఈ లొకేషన్. సూపర్గా అయితే సూపర్గా ఉంది చూడండి, ఎక్సలెంట్ వ్యూ. ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.